హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, లేదు మీకు దగ్గరగా ఉన్న వీళ్ళు మీకు కనెక్ట్ అవ్వట్లేదు, వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో వీళ్ళు మీతో రీయూనియన్ చేస్తారా? మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీతో రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాము. ఇవాళ టాపిక్ అయితే ఇదేనండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు గుర్తుంటే తెచ్చుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు చాలా పెయిన్ఫుల్గా ఉన్నారన్నమాట, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. 24/7 మీ పర్సన్ గురించే మీరు ఎదురు చూడటము, ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నారు, ఇక్కడ మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఓకే, ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకు దూరమైన పర్సన్ కావచ్చు, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళకి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ రీయూనియన్ చేస్తారా? మా వ్యూవర్స్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మర్చిపోకుండా లైక్ అనేది ఇవ్వండి. ఓకేనా? మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారా? వీళ్ళు చూద్దాం ఇంకా ఏమేమి వస్తుందో. ఇంకా ఏముంది ప్లీజ్ తెలియచేయండి. వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? హ్యాంగర్ మ్యాన్, బాటమ్ ఆఫ్ ద డెక్, 2 of cups. పాస్ట్లో ఉన్నంత మీ రిలేషన్ బాండింగ్ అనేది ప్రజెంట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నట్లు కనిపిస్తుంది. మీ పర్సన్ మీతో రీయూనియన్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఒక ఎలాంటి డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ మీ గురించి మీ వాల్యూ అనేది వాళ్ళకి అర్థమవుతున్నా కానీ వాళ్ళు రీయూనియన్ చేయడానికి ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తున్నారన్నమాట. ఒక స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ వాళ్ళకి కష్టం అనిపించినా కానీ నాకు ఏదో ఒక న్యాయం కావాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది. అండ్ రీయూనియన్ కావాలి, ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఒక గురువుల దగ్గర కూడా అప్రోచ్ అవుతున్నారు వీళ్ళు. అంటే మీ లైఫ్లోకి రావాలనేది అయితే ఉంది. ఒక గురువుల దగ్గర కూడా అంటే ఒక టారో రీడర్ని అప్రోచ్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతూ ఉండొచ్చు. అలా మీ మీ గురించి తెలుసుకోవడం కావచ్చు, ఇలా అయితే జరుగుతుందన్నమాట. ఇలా అయితే ఉంది. కాకపోతే ఇక్కడ కూడా కొంతమంది మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇంకా ఎలా ఉన్నారు అంటే ఇంకా మీరే స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట ఇక్కడ. సో అలా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది, రావాలి మీ లైఫ్‌లో కనిపిస్తుంది. మీరే వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది అనుకుంటున్నారు. కానీ
ఎక్కడైతే సిట్యుయేషన్స్ తనకు క్రిటికల్‌గా అనిపిస్తుందన్నమాట. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తనకు భారం అనిపిస్తుంది. సో, ఇంకా అలా ఆలోచించడం అయితే మీ పర్సన్ జరుగుతుందన్నమాట. ఇటు చూస్తే ఇక్కడ మీరు గూడా ఒక స్ట్రాంగ్‌గా వాళ్ళని నిలదీయడం అయితే జరుగుతుంది. ఎందుకిలా ఉంటున్నారు? ఏంటి మీ పరిస్థితి? ఏంటి మాట్లాడట్లేదు అనేది గూడా ఇక్కడ సిట్యుయేషన్ అయితే నడుస్తుందన్నమాట. సో, మీ పర్సను ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఇక్కడ కనిపిస్తున్నట్లు నాకనిపిస్తుంది. ఇక్కడేంటి అంటే ఇక్కడ క్లారిఫికేషన్ చూస్తూ గూడా చూద్దాం. ఓకేనా? కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్స్ చెప్పడం వల్ల గూడా రాసులు చెప్పడం ఈ డేట్ ఆఫ్ బర్త్స్ చెప్పడం వల్ల గూడా టైం ఎక్కువవుతుందని గూడా కొంతమంది ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. సో, కొంతమంది అదే పనిగా దానికోసమే చూస్తారు కూడా. ఎందుకంటే ఆహ్, వచ్చాయా? రాలేదా? అనేది మీలో చాలామంది నాకు మెసేజ్ చేయడం గూడా జరుగుతుంది. సో, అందుకనే నేను ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్స్ మీ రాసులు చెప్పడం గూడా జరుగుతుంది. అందుకని ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ నంబర్ 5, నంబర్ 20, నంబర్ 8, నంబర్ 12, నంబర్ 9, నంబర్ 2, నంబర్ 1, నంబర్ 10, నంబర్ 17, నంబర్ 3 ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ రాసులొచ్చి అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి ఇక్కడ. రాసులొచ్చి అన్ని రాసులు ఉన్నాయి. ఇక ప్రత్యేకించి రాసుల గురించి అయితే చెప్పట్లేదు. ఇక్కడ నేను 1 బై 1 క్లారిఫై చేస్తూ మీకు రీడింగ్ అనేది ఇస్తాను. వీళ్ళకైతే మీ దగ్గరికి రావాలనేది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏదో ఫీల్ అవుతున్నారు. న్యాయం కావాలనేదైతే కోరుకుంటున్నారు. ఒక జడ్జిమెంట్ రావాలి అనేదైతే ఉంది. వాళ్ళెక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళని ఎలా అంటే వీళ్ళ మైండ్‌ని టేమ్ చేస్తున్నారన్నమాట. ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కావచ్చు, లేదా కొంతమంది ఇక్కడ మదర్‌కు భయపడి గూడా మీకు కనెక్ట్ అవ్వట్లేదు అనేది నాకు తెలుస్తుంది. ఒక సింగిల్ లేడీ అయితే కనిపిస్తున్నారు. సో, వాళ్ళ వల్ల గూడా మీ రిలేషన్ ఒక స్ట్రక్ అయితే కనిపిస్తుందన్నమాట. సో, ఎటూ తేల్చుకోలేని స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నట్లు నాకిక్కడ కనిపిస్తుంది. క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఇక్కడ రావాలి అనేది బలంగా ఉంది. కానీ ఎందుకో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్లు అనిపిస్తుంది. చూద్దాం. ప్లీజ్ యూనివర్స్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే అనేది తీసుకోండి. ఓకేనా? మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఎంతవరకు మీకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా మీ కామెంట్ అనేది తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. ద హెరఫెంట్ క్లారిఫికేషన్. The Hierophant clarification, please, universe. Two of Wands. Judgment clarification. Eight of Cups. The strength clarification. Strength clarification. స్ట్రెంత్కి స్ట్రెంతే వచ్చింది. విచిత్రం. ప్లీజ్ యూనివర్స్. స్ట్రెంత్కి స్ట్రెంతే, ఇంకేం లేదు అక్కడ చెప్పడానికి. ప్లీజ్ యూనివర్స్. 8 of Swords clarification. ఎందుకు డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. 8 of Swords clarification. Ace of Pentacle. Please universe. Queen of Wands clarification. Nine of Wands clarification.
స్టార్. క్లారిఫికేషన్. The hanging man clarification. Please universe. Page of Cups. Bottom of the deck. 10 of Swords. ఈ 10 ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి అంటే చాలా బాధాకరంగా మీ రిలేషన్ అనేది ముగిసిందన్నమాట. అంటే అంత పెయిన్తో, అంత ఎమోషన్స్తో, ఇక్కడ మోసగించబడ్డాను అనుకునే విధంగా మీ రిలేషన్ అనేది ఇక్కడ ఏంటి అంటే అలా మీరు దూరం అయ్యారన్నమాట. సో ఇది మీ పర్సన్ మీ గురించైనా అనుకుంటూ ఉండొచ్చు, లేదు మీరు మీ పర్సన్ గురించి కూడా అనుకుంటూ ఉండొచ్చు. సో మీనింగ్ అయితే నాకు ఇదే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ గా అనేది ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ మీ గురించి ఏదైనా నన్ను అంటే ఇక్కడ నన్ను దూరం పెడుతున్నారు అనే విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే టవర్ అనేది నాకు కనిపిస్తుంది ఇక్కడ. మీరు స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఇక్కడ మీ పర్సన్ ఇలా అనుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. అంటే ఒకవేళ మ్యారేజ్ విషయంలో అయితేను, ఒకవేళ ఇక్కడ మీది మ్యారేజ్ వరకు వచ్చి మీది ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే మీ రిలేషన్ మ్యారేజ్ వరకు వచ్చింది, ఒక స్ట్రక్ పొజిషన్ లో అనేది పడిపోయింది అన్నమాట. అంటే వీళ్ళు ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఫ్యామిలీ గురించి అయినా పెట్టిండొచ్చు, లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అయినా మీ పర్సన్ దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ నాకు ఫ్యామిలీనే కనిపిస్తుంది. మీ పర్సన్ ఏంటి అంటే తనకున్న 2 ఆప్షన్స్ లో కూడా ఇతను మీ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది అయితే ఉంది, మీతో రీయూనియన్ చేయాలని అయితే వీళ్ళు అనుకుంటున్నారు. తనకున్న 2 ఆప్షన్స్ లో మీతో రీయూనియన్ చేయాలి అండ్ ఒకవేళ ఇక్కడ పెద్దల వరకు వెళ్ళి ఆ సిచ్యువేషన్ ఒకవేళ ఏదైనా స్ట్రక్ పొజిషన్ లో ఉంటే కూడా ఈ విషయంలో వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మెప్పించి చేసుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎవరైనా ఇక్కడ మీ రిలేషన్ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా లేకపోతే ఇంకా మరేదైనా కావచ్చు. సో ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉండడంతో వాళ్ళేంటి అంటే మీ సిచ్యువేషన్ అంటే మీ లైఫ్ లోకి రాలేక అటు ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎటు తేల్చుకోలేక ఒక నిర్ణయం తీసుకోలేక ఆలోచిస్తున్నారన్నమాట. అంటే ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది, ఇంకో సైడ్ అవతల వాళ్ళు కావాలనిపిస్తుంది. సో ఎటు తేల్చుకోలేక ఆలోచిస్తున్నారు అండ్ గైడెన్స్ కూడా తీసుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ కి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళకి న్యాయం జరగట్లేదన్నమాట. సో అక్కడ నుంచి బయటపడాలి అనుకునే విధంగా ఇక్కడ ఆలోచిస్తున్నారు. చాలా చాలా పెయిన్ అయితే ఉందన్నమాట వీళ్ళకి, చాలా ఎమోషనల్ గా ఉన్నారు. సో ఇక్కడ నాకు న్యాయం జరగట్లేదు, ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటే కూడా వాళ్ళకి అనుకోని విధంగా చాలా పెయిన్ అయితే కలుగుతుంది. సో ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఆ పెయిన్ అనేది ఉందన్నమాట. సో అందులోంచి బయటపడాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఉన్నారు. అందులోంచి బయటపడి నాకొక జడ్జిమెంట్ కావాలి, నాకొక న్యాయం కావాలి అనేది అయితే వీళ్ళల్లో ఉంది. సో ఎక్కడైతే వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారో సో అక్కడ నుంచి బయటపడాలి. ఇక్కడ ఏంటి అంటే బలం బలహీనత 2 మీరే. అంటే వీళ్ళకి అంత సపోర్ట్ అనేది ఇచ్చారన్నమాట. మీరు అన్ని విధాలుగా ఒక గ్రోత్ అనేది ఇచ్చారు వాళ్ళ లైఫ్ కి. మీరు సరిపడినంత ఒక గ్రోత్ సక్సెస్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు మీ లైఫ్ లోకి వీళ్ళు రావాలనిపిస్తుంది. మీరే తన బలం అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ రీయూనియన్ కావాలి. ఎందుకంటే మీరుంటే వాళ్ళ లైఫ్ లో ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ అనేది ఇస్తారన్నమాట వాళ్ళకి. సో అది మళ్ళా తిరిగి తెచ్చుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు అన్ని విధాలుగా అంటే ఇంకా ఒక ధైర్యాన్ని, ఒక గైడెన్స్ గాను, ఒక ప్రోత్సాహాన్ని ముందుండి మీరు వాళ్ళకి నిలబడ్డారన్నమాట.
వాళ్ళకి తోడుండి అన్నీ మీరు మీరొక హెల్పింగ్ నేచర్. సో, అలా మీరు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి, ఇక్కడ వీళ్ళకి మీరే తన బలం, బలహీనత అనేదైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ మీ లైఫ్‌లోకి రీయూనియన్ కావాలి అనేదైతే వీళ్ళకనిపిస్తుంది పక్కా. ఎందుకంటే మళ్ళా ఏదో ఒక ఆఫర్‌తో రావాలి అనేదైతే అనిపిస్తుంది. సో, కానీ అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది అననంటే ఒక కట్టి పడేసినట్లుగా ఉంది. వాళ్ళ చుట్టూ ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి అనంటే, ఇక్కడ రాలేని స్థితిలో నేనున్నాను. అంటే ఒక డెసిషన్ తీసుకోలేని స్థితిలో ఉన్నాను. నాకేది తోచట్లేదు. నా మైండ్‌కేమి తట్టట్లేదు అనుకునే విధంగా గూడా ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. మీ పర్సన్ ఆలోచనలైతే ఇలా ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళు ఎందుకో ఒక కన్‌ఫ్యూజ్ అవుతున్నారు, భయపడుతున్నారు, ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కావచ్చు, అక్కడ వీళ్ళని బాగా హ్యాండిల్ చేస్తున్నారు. సో, అందులోంచి నేనింక బయట పడలేనా అనుకునే విధంగా ఉంది వీళ్ళ ఆలోచన. వీళ్ళకి రీయూనియన్ మీతో చెయ్యాలనేదైతే ఉంది. ఏదైతే ముందు పాస్ట్‌లో మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ గూడా జరిగినట్లు నాకిక్కడ అనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా మీరొక హెల్ప్ అనేది చేశారు వాళ్ళకి. సో, ఆ కృతజ్ఞత అనేది గుర్తుంది. కానీ ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అనుకునే విధంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేదైతే వీళ్ళకి ఉందన్నమాట. అండ్ పాస్ట్‌లో గూడా మీకు అలానే కమిట్మెంట్ అనేది వీళ్ళిచ్చారు. ఎందుకు అంటే ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది చాలా బాగుండేదన్నమాట. ఇక్కడ ఏంటి అనంటే మీ పర్సన్ ఒక చైల్డిష్ బిహేవియర్. ఇక్కడ వాళ్ళ చైల్డిష్ బిహేవియర్‌తో మీరు చెప్పేది వినకుండా అంటే మిమ్మల్ని లెక్క చేయకుండా, మిమ్మల్ని పట్టించుకోకుండా, మిమ్మల్ని నలుగురిలోనూ కూడా ఒక చీట్ చేస్తూ మిమ్మల్ని అంటే నలుగురు మిమ్మల్నే మాట్లాడారు తప్ప, ఇక్కడ మీ పర్సన్‌కు అంటే వాళ్ళనేదో ఒక చిన్న పిల్లలు కింద అంటే ఇక్కడ చైల్డిష్‌గా వీళ్ళ బిహేవియర్ అలాంటిదే. కానీ మీరైనా సరిగ్గా చూసుకోవాలి గదా! అనుకునే విధంగా ఇక్కడ మీరు మాటలు పడ్డారు. సో, మీరు చెప్పి మీరు గూడా ఇంకా కామ్ అయిపోయారన్నమాట. అలా ఎందుకు అలా అయింది అననంటే, వీళ్ళెంతసేపు మిమ్మల్ని యూజ్ చేసుకొని అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ మిమ్మల్ని యూజ్ చేసుకొని అవతల వాళ్ళకు సహాయం చేయడము, అవతల వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీ లైఫ్‌లోకొచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీ దగ్గర అన్నీ క్లియర్ చేసుకొని, మీ నుండి ఇక్కడ సహాయం పొంది వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, లేదా థర్డ్ పార్టీకి కావచ్చు, లేదా ఏదైనా తను ఏదైనా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే గూడా ఒక బ్లైండ్‌గా స్టెప్ తీసుకొని, అంటే దాని గురించి ఒక అవగాహన లేకుండా ముందు వెనక ఆలోచించకుండా, ఒక బ్లైండ్‌గా స్టెప్ తీసుకోవడం, అది గోతిలో పడ్డం, మీ మాట వినకపోవడం, ఇలా గూడా మీ మధ్య గొడవలు జరగడం అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఒక రిలేషన్ పరంగానే కాకుండా, ఒక మనీ వైస్‌గా గూడా ఇక్కడ గొడవలు జరిగాయన్నమాట. ఇక్కడేంటి అంటే ఎవరైతే మీ పర్సను వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అని చెప్పారు. లైఫ్ లాంగ్ మీతో ఉంటానని చెప్పారు. అండ్ ఏదైతే ఈ గొడవలయ్యాయో ఈ గొడవలు ఇంతటితో అంటే అలా గొడవలయినా కానీ మనం దూరం అవ్వము అనే విధంగా గూడా మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఏదో ఒకటి నేను స్టాండ్ తీసుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. కానీ ఇక్కడ మీరే స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేదైతే వాళ్ళ ఆలోచన అన్నమాట. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. అండ్ మీ రిలేషన్‌కి ఒక అడ్డుగా మీకు గొడవలు రావడానికి మీ రిలేషన్ ప్రాబ్లము ఒక చిలికి ఒక గాలివానలాగా అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇక్కడొక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అంటే ఒక లేడీ క్యారెక్టర్ అయితే నాకిక్కడ కనిపిస్తుందన్నమాట. సో, అలా మీ రిలేషన్ అనేది ఇక్కడ ఒక బ్రేకప్ అనేది అయింది. కానీ ఎక్కడ బ్రేకప్ అయిందో మళ్ళా మెల్లమెల్లగా ఈ బ్రేకప్ అనేది లేకుండా అంటే రీగ్రోత్ అనేది కావాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. ప్రెజెంట్ ఇక్కడ మీరు గూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఆలోచిస్తున్నారన్నమాట. సో, తన చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి బయటపడాలి, మీరే కావాలి అనేదైతే అనిపిస్తుంది ఇక్కడ. ఎన్నున్నా, ఏమున్నా కానీ నాకెంత భారం అనిపించినా కానీ మీకోసం నేను స్టాండ్ తీసుకుంటాను. అంటే మీరు కావాలి. ఈ రిలేషన్ నాకు కావాలి అనేదైతే ఆహ్, మీ పర్సన్ కనిపిస్తుంది. సో, వీళ్ళేంటి అంటే ఒక స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది వీళ్ళకి జరిగిందన్నమాట. అంటే ఏంటి అంటే వీళ్ళు ఒక స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అయ్యారు. మీ పట్ల ఏదైతే తప్పులు చేశారో, ఒక గొడవ చేసి మీ మీద ఒక నింద వేశారో, ఒక నిందలు చేశారు కాబట్టి, అది కూడా ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి కూడా ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో,
ఏదో ఒక విధంగా రిలేషన్ నిలబెట్టుకోవచ్చులే అనేదైతే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నిలబెట్టుకునే ఛాన్స్ గూడా మీ పర్సన్‌కైతే ఉందన్నమాట. ఎక్కువ మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు మెడిటేషన్‌లోను అండ్ ఎక్కువ హ్మ్, టెంపుల్స్‌కి వెళ్ళడము, హ్మ్, ఒక హీల్ అవ్వడానికి తనేదైనా ఒక కోర్స్ స్టార్ట్ చేయడము, అలా గూడా ఇక్కడ నాకు జరుగుతుంది. అయితే ఇక్కడ మీరైనా అయ్యుండాలి, లేదంటే మీ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఇక్కడేంటి అననంటే, మీకు వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకవేళ ఇక్కడ ఫ్యామిలీ అయింటే కూడా, ఫ్యామిలీ కోసము భయపడి గూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అన్నట్లు ఒక స్ట్రక్ పొజిషన్‌లో నాకిక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ కావాలి అనేదైతే అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకొని ఒక వీళ్ళేంటి అంటే ఒక హ్యాంగ్ మ్యాన్ పొజిషన్‌లో అంటే ఇంక వాళ్ళ నుంచి ఎలాంటి మెసేజ్ లేదన్నమాట. ఇక్కడ మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారు, మీరు అరుస్తున్నారు, మీరు గోల చేస్తున్నారు. ఎన్ని గోల చేసినా, ఎన్ని మెసేజ్‌లు పెట్టినా వాళ్ళ నుంచి ఎలాంటి మెసేజ్‌లయితే రాదు. ఎందుకు అనంటే వాళ్ళంట స్ట్రక్ పొజిషన్‌లో ఉంటారన్నమాట. వీళ్ళెందుకు ఇలా ఉంటున్నారు అంటే ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ కోసం భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వలేక భయపడుతున్నారన్నమాట. అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఏదైతే ఉందో వాళ్ళ నుండి బయటపడడానికి వీళ్ళకి భయమేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఎక్స్‌ట్రా మ్యారిటైల్ అఫైర్ అయితేను కూడా మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుండి బయట పడ్డానికి మీ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట. అంటే ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేయాలనే ఆలోచన వాళ్ళ ఫ్యామిలీకుందన్నమాట. సో, అది గూడా మీతో చెప్పిండొచ్చు. ఇక్కడ మ్యారేజ్ కోసం అనేది ప్రయత్నాలనేది జరుగుతున్నాయి. సో, మీరేమో గొడవ వేస్తున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారనేదైతే అనిపిస్తుంది. కానీ వాళ్ళకు కూడా ఉంది కమ్యూనికేషన్ చేయాలని. ఎలా చేయాలో, ఏం చేయాలో వీళ్ళకర్థం కావట్లేదు. అంత స్ట్రెంత్ అయితే, అంత బలం అయితే మీ పర్సన్‌లో లేదు. భయపడుతున్నారు. అంటే థర్డ్ పార్టీకి భయపడుతున్నారనమాట. ఇది ఎలాంటి థర్డ్ పార్టీ అయినా గూడా కావచ్చు. ఓకేనా? ఒకవేళ మీకంటే వీళ్ళు పెద్దవాళ్ళైనా కానీ అక్కడున్న వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి సో, వాళ్ళకు భయపడుతూ కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. కావాలనైతే అనిపిస్తుంది. మళ్ళా మీరు కావాలనేదైతే వీళ్ళకనిపిస్తుంది. కానీ ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకుంటాను. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. కానీ చాలా బాధాకరంగా అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ కావాలి అనేదైతే ఉంది. చాలా అంటే ఇక్కడ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే మీతో మాట్లాడాలి. మీతో ఎప్పుడు వచ్చి మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అనుకునే విధంగా మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఆ ఫీలింగ్స్‌ను హ్మ్, అణిచివేసుకోవడానికి కూడా అంటే తనకొస్తున్న ఫీలింగ్స్‌ని గూడా వర్క్ బిజీలో ఉంటూ కూడా ఇగ్నోర్ చేసుకుంటున్నారు. సో, వీళ్ళకైతే మీ లైఫ్‌లోకి రావాలనేదైతే ఉంది. కానీ ఇక్కడేంటి అంటే భయపడుతున్నారన్నమాట మీ పర్సన్. కానీ ఏది ఎన్నున్నా కానీ మీది సోల్ బంధం. వీళ్ళు తిరిగి తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకెంత వరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆహ్, మీకు ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీకెంత వరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా అండి? ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఒకవేళ నేను మీకు చెక్ చేస్తాను ఈరోజు. రియూనియన్స్ ఎంత టైం వరకు ఉంది అనేది. వన్స్ అగైన్. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఎప్పుడు? ఒక టైం పీరియడ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఎప్పుడు? ఎప్పుడు రియూనియన్ అవుతుంది వీళ్ళకి, వాళ్ళకి? ఎప్పుడు వాళ్ళ పర్సన్ వచ్చి కలుస్తారు? ఒక టైం పీరియడ్ అయితే తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. ఇక్కడ మీ పర్సన్ రావడానికి 4 డేస్ అయినా, 4 అవర్స్ అయినా, 4 మంత్స్ అయినా అవ్వచ్చు.
ఎందుకు అనంటే మీ పర్సన్ భీష్మించుకొని కూర్చో ఉన్నారన్నమాట ఇక్కడ. జస్టిస్ కావాలనేదైతే ఉంది. రిలేషన్ నిలుపుకోవాలనేదైతే ఉంది. కానీ ఒకవేళ మీ సైడ్ నుంచి ఏదైనా ఆఫర్ వస్తుందా అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇంకొక నెంబర్ కూడా తీస్తాను. సో ఇక్కడ ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాలి అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్‌లో ఉంది. ఇక్కడ 9 నెంబర్ కనిపిస్తుంది. ఎందుకంటే రిలేషన్ నిలుపుకోవాలనేదైతే ఉంది. ఏదైతే వాళ్ళకి ఇగో ఎక్కువనేది ఉంది. ఆ ఇగోను గూడా పోను పోను తగ్గించుకోవడం అయితే జరుగుతుంది. రిలేషన్ నిలబెట్టుకోవాలనేదైతే మీ పర్సన్‌కి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఒక 9 నెంబర్ అంటే 9 డేస్ అయినా, 9 వీక్స్ అయినా, 9 మంత్స్ అయినా కనిపిస్తుంది. ఒకటి 4 నెంబర్ కనిపిస్తుంది. ఒకటి 9 నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా వెళ్తూ లైక్ అయితే ఇవ్వండి. ఒకవేళ లైక్ మర్చిపోతే. ఓకేనా?